మీరెక్కడి నుంచి వచ్చారు? మేము మెదక్ డైట్ నుండి వచ్చాం. ఇప్పుడు మాకున్న మెయిన్ది ఏంది అని అంటే ఫస్ట్ టెట్ వేయాలి. టెట్ వేసిన తర్వాత డిఎస్సి వేస్తే అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, మేమే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు నిరుద్యోగులు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ టెట్ వేస్తే. ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్సి రాసుకోండి అని అంటున్నారు. మరి ఎంబీబీఎస్ లేకుండా డైరెక్ట్గా సర్జరీ చేస్తున్నారా? ఇంజనీరింగ్ చేయకుండానే వాళ్ళు ఇంజనీర్స్ అవుతున్నారా? లేదు కదా. ఎంసెట్ రాయింది వాళ్ళు ఇంజనీర్స్ అవుతున్నారా? లేదు. మరి మేము ఎట్లా డైరెక్ట్ డిఎస్సి రాస్తాం? అయినా మాకు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఒకసారి వేశారు టెట్. అప్పుడు చాలామంది ఎవరు అంటే జస్ట్ అటెంప్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పారు మాకు. ఎలిజిబుల్ కాదు, జస్ట్ అది ఓన్లీ మాకు ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి వాళ్ళు వేశారు. అప్పుడు చాలామంది అప్లై చేసుకోలేదు. అప్లై చేసుకున్నా కానీ రాసిన వాళ్ళలో నుండి 75% మెంబర్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా క్వాలిఫై కాలేదు. అందులో నుండి ఓన్లీ 15% మెంబర్సే క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ ఇప్పుడు టెట్ మళ్ళీ వేస్తే చాలామందికి యూజ్ అవుతుంది. ఓన్లీ మా డిఎల్ఎడ్ స్టూడెంట్స్కే కాదు, ఇప్పుడున్న ఫ్రెషర్స్కే కాదు, ఇంకా ముందు ఉన్న వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. సో అది మా పాయింట్ ఇక్కడ. ఫస్ట్ టెట్ వేసిన తర్వాత డిఎస్సి వేస్తే చాలామందికి యూజ్ అవుతుంది అనేదే మా పాయింట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నార్మల్గా మీరు ఇప్పుడు గతంలో రాసినప్పుడు మీరు చాలామంది ఎలిజిబుల్ కాదు అని చెప్పారు. సో అప్పుడు గత ప్రభుత్వం అయితే అసలు డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు, మేము వేసామని చెప్తున్నారు. దాని మీద మీరేం చెప్తారు? అసలుకి దాని మీద ఏం చెప్తాము అని అంటే ఫస్ట్ అక్కడ టెట్ ఇప్పుడు వాళ్ళు డిఎస్సి వేశారు డైరెక్ట్గా. మాకు ఫస్ట్ టెట్ వేస్తే కదా, టెట్ రాస్తే మాకు డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ మాకు అక్కడ సర్టిఫికేట్ కావాలి కదా, మాది కంప్లీట్ అయిపోయింది మా డిఎల్ఎడ్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు దాన్ని ల్యాగ్ చేశారు, వాళ్ళు లేట్గా స్టార్ట్ చేశారు అకాడమిక్ ఇయర్. దానివల్ల మేమేం చేస్తాం? వాళ్ళు లేట్ చేసిన దానికి మేమెందుకు సఫర్ అవ్వడం? వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వేసేసారు. ఇప్పుడు దాన్ని మేము ఏమి ముందుకు పెట్టండి అని అనట్లేదు. ఫస్ట్ టెట్ కండక్ట్ చేయండి. టెట్ కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సికి మేము కూడా ఎలిజిబుల్ అవుతాం కదా, మేము కూడా రాసుకుంటాం టెట్. మాతోనే కాకుండా వేరే వాళ్ళు కూడా రాస్తారు కదా. ఇప్పుడు మేము ఫ్రెషర్స్ ఓకే, కానీ చాలామంది ఉన్నారు కదా రాసేవాళ్ళు, వాళ్ళు కూడా రాసుకుంటారు కదా. అండ్ ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, ఆల్రెడీ 11,000 పోస్టులతో వేశారన్నారు. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ వేసినాక కనీసం టెట్ అన్నా మీరు వేయాలి కదా, అంటే వేసిన తర్వాతనన్నా కనీసం రాసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. డిఎస్సి వేసింది గత ప్రభుత్వం టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళ కోసం వేసింది, కానీ ఈ ప్రభుత్వంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే వేయలే కదా సార్. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వం వేసిందని ఎలా అనాలి? ఈ ప్రభుత్వమే, ఈ న్యూ గవర్నమెంట్ ఫస్ట్ టెట్ కండక్ట్ చేయాలి, అప్పుడే ఈ గవర్నమెంట్కి వాల్యూ ఉంటుంది. ఓకే, అంటే లాస్ట్ టైం క్వాలిఫై అయిన దాంట్లో నుంచి ఇప్పుడు వీళ్ళు వేశారు, కానీ కొత్తగా టెట్ నోటిఫికేషన్ అయితే లేదు. టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, గత ప్రభుత్వం వేశారు. అది ఇప్పుడు వీళ్ళు వేశారని ఎలా చెప్తాం మేము? అప్పుడు వాళ్ళు వేశారు, వాళ్ళు రాసుకున్నారు టెట్. ఇప్పుడు మాకు కావాలి టెట్. ఈ ప్రభుత్వం వేసిందని ఎట్లా అంటాం మేము? ఈ ప్రభుత్వం వేయాలి. ఎంచుకున్నది ఎందుకు ఈ ప్రభుత్వాన్ని? మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే మేము ఎంచుకున్నది ఎందుకు ఈ గవర్నమెంట్ని? సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ప్రభుత్వంతో టెట్ నోటిఫికేషన్ వేశారన్నారు, బట్ వీళ్ళు మాత్రం కొత్తగా వేయలేదన్నారు. మరి డిఎస్సి వేశారు కదా, వేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ కూడా ఇప్పుడు రాసుకోవడానికి డిఎస్సికి లేదు, టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డిఎస్సి రాసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చారు సార్, కానీ టెట్ కండక్ట్ చేస్తలేరు. ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఇచ్చినాక టెట్ కండక్ట్ చేయాలి కదా. వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చిరంటే మనం టెట్ రాసుకోవాలని అర్థం. కానీ అలాంటప్పుడు టెట్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి పెడితే మిగతా వాళ్ళందరూ లాస్ అవుతారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా టెట్ రాసిన వాళ్ళు, అంటే మీరు ఫ్రెషర్స్ అంటున్నారు, ఇప్పుడు కొత్తగా టెట్ నోటిఫికేషన్ వెయిట్ చేసే వాళ్ళు, ఇంకా ఆల్మోస్ట్ అంటే గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం టెట్లో 100%లో కేవలం 30% మందే క్వాలిఫైర్, ఇంకా 70% మంది 30% ఉందిగా, 10%. ఓన్లీ 10% మెంబర్సే క్వాలిఫై అయ్యారు. వేరే వాళ్ళకి ఏముందని అందరూ అక్కడ లూజ్ అయిన తర్వాత క్వాలిఫై చేశారు. అది కూడా క్వాలిఫై అవ్వడం కాదు, క్వాలిఫై చేశారు. ఓన్లీ 10% మెంబర్స్ని క్వాలిఫై చేశారు. 90% ఫెయిల్. అక్కడ 90% మెంబర్స్ని ఫెయిల్ చేసినప్పుడు అక్కడ ఇప్పుడు వాళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా. సో ఫైనల్గా ప్రభుత్వానికి మీరు టెట్ అభ్యర్థులు ఏం చెప్తున్నారు? టెట్ కోసం వెయిట్ చేసే అభ్యర్థులు
ఫస్ట్ మీరు టెట్ వేయండి. టెట్ వేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుంది, ఫ్రెషర్స్కనే కాదు, ముందు ఉన్న అకాడమిక్ వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు టెట్ వేయండి. టెట్ వేసిన తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తే మేము కూడా దానికి ఎలిజిబుల్ అవుతాం, మేము కూడా రాసుకోగలుగుతాం, అలాగే వాళ్ళు కూడా రాసుకోగలుగుతారు. అప్పుడు అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. అది డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఇక్కడ చాలా మందికి లూజ్ అవుతున్నారు కదా.